అన్ని లాంగ్వేజెస్లో ఉన్నట్లుగానే విజువల్ బేసిక్లో కూడా అరేస్ ఉన్నాయి. మరి ఇక్కడ అరే అంటే మీకు తెలుసు, నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ వేరియబుల్ విచ్ ఈస్ కలెక్షన్ ఆఫ్ memory cells. Each memory cell can store a value belongs to the same data type. అరే అనేది నథింగ్ బట్ ఒక వేరియబుల్. ఆ వేరియబుల్లో కలెక్షన్ ఆఫ్ మెమరీ సెల్స్ ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వాల్యూ మనం స్టోర్ చేసుకోవచ్చు ఒకే డేటా టైప్కి సంబంధించి. మరి ఇక్కడ విజువల్ బేసిక్లో కూడా సింగిల్ డైమెన్షనల్ అరేస్, అదేవిధంగా డబుల్ లేదంటే మల్టీ డైమెన్షనల్ అరేస్ ఉన్నాయి. సో ఒకే డైమెన్షన్ ఇస్తే అది సింగిల్ డైమెన్షన్ అని, రెండు లేదంటే అంతకంటే ఎక్కువ ఇస్తే అది మల్టీ డైమెన్షన్ అని అంటాం. మరి అరేని డిక్లేర్ చేసేదానికి ఇక్కడ ఈ స్టేట్మెంట్స్ తీసుకొని వేరియబుల్ బ్రాకెట్లో డైమెన్షన్ పెట్టి ఎంత మనకి సైజ్ కావాలో అంత ఇచ్చి యాజ్ డేటా టైప్ అని ఇవ్వచ్చు. ఈ డైమెన్షన్ అనేది ఆప్షనల్, వదిలేస్తే మళ్ళీ ఫ్యూచర్లో మనం డైనమికల్గా కూడా ఈ డైమెన్షన్ ఇచ్చుకోవచ్చు. సో చూడండి, సింగిల్ డైమెన్షనల్ అరేస్కి డబుల్ డైమెన్షనల్ అరేస్కి 2 బటన్స్ తీసుకొని 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అరేస్ రిలేటెడ్ ఫంక్షన్స్ కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాని ప్రకారం ఇక్కడ కమాండ్ బటన్ క్లిక్ ఈవెంట్లో కోడ్ రాయడం జరిగింది. ఓకే, వీటిని ప్రోగ్రామ్ యూజ్ చేసి ఎలా చేసామో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో మరి సింగిల్ డైమెన్షనల్ అరే చూడండి, ఇక్కడ ఏం చేస్తాం, x5 యాజ్ ఇంటిజర్ అన్నాం. సో అంటే ఎన్ని వాల్యూస్ స్టోర్ చేయొచ్చు, ఇక్కడ 6 వాల్యూస్, 6 ఎలిమెంట్స్ ఉన్నాయని అర్థం. ఎందుకంటే ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అన్ని లాంగ్వేజెస్లో కూడా ఆల్మోస్ట్ 0 నుంచి ఇండెక్స్ స్టార్ట్ అవుతుంది, అప్ టు 5 వరకు ఇక్కడ ఉంటుంది అనమాట. సో టోటల్గా 6 వాల్యూస్ మనం స్టోర్ చేయొచ్చు. ఓకే, x0, x1, x2 అట్లా x5 వరకు 6 వాల్యూస్ని 6 ఎలిమెంట్స్లో మనం స్టోర్ చేసుకోవచ్చు ఇంటిజర్ టైప్కి సంబంధించి. అలా కాకుండా మీరు ఆ యొక్క ఇండెక్స్ స్టార్టింగ్ రేంజ్ని ఇవ్వాలి అనుకుంటే ఈ విధంగా ఇవ్వచ్చు. చూడండి, y ఆఫ్ 1 to 5 అంటే ఇక్కడ 0ని ఎలిమినేట్ చేసాం. 1 నుంచి స్టార్ట్ అవుతుంది ఇండెక్స్, ఎక్కడ దాకా 5 దాకా. సో ఇక్కడ 5 ఎలిమెంట్స్, 5 వాల్యూసే మనం స్టోర్ చేయొచ్చు అనమాట దీంట్లో. మరి ఇక్కడ జెడ్ అనే వేరియబుల్ తీసుకున్నాం. ఈ జెడ్ అనే వేరియబుల్లో మనం డైమెన్షన్ ఏమీ ఇవ్వలేదు, జెడ్ ఆఫ్ అని వదిలేస్తాం అట్లానే. మరి దీన్ని డైనమికల్గా అంటే రన్ టైంలో లేదంటే నెక్స్ట్ వన్స్ ఇక్కడ డిక్లేర్ చేసిన తర్వాత ఫ్యూచర్లో ప్రోగ్రాంలో ఎక్కడైనా సరే నెక్స్ట్ రాబోయే స్టేట్మెంట్స్లో ఎక్కడైనా సరే దీని యొక్క సైజ్ని రీడిమ్ అనే స్టేట్మెంట్ ద్వారా మనం అలొకేట్ చేసుకోవచ్చు. ఓకే, మరి ఇక్కడ ఐ అనే నార్మల్ వేరియబుల్ తీసుకున్నాను. ఈ 3 కూడా అరే వేరియబుల్స్. ఓకే, అయితే ఇక్కడ చూడండి, రీడిమ్ z5, జెడ్ అనే దీనికి ఏం చేస్తాం, ఇక్కడ నేను రీడిమ్ ద్వారా డైనమికల్గా మెమొరీని అలొకేట్ చేశాను. అంటే వన్స్ డిక్లరేషన్ అయిపోయిన తర్వాత ఎక్కడైనా సరే మనం రీడిమ్ ద్వారా మన దానికి సైజుని ఇచ్చుకోవచ్చు అనమాట, మన అవసరమైనంత సైజుని ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు జస్ట్ ఒక్క వేరియబుల్కి మాత్రం అంటే దీనికి మాత్రం వాల్యూస్ ఇన్పుట్ చేసి ప్రింట్ చేస్తున్నాం. ఫర్ i = 0 to 5 అని ఇచ్చి x ఆఫ్ i అనేది ఇక్కడ ఇండెక్స్ లాగా ఉపయోగపడుతుంది, అంటే x0, x1 ఎట్లా. సో ఇప్పుడు ఎలిమెంట్స్ ఇన్పుట్ బాక్స్ ద్వారా ఇస్తూ వాటిని ఇంటిజర్లోకి కన్వర్ట్ చేస్తూ ఈ అరేలోకి స్టోర్ చేస్తూ మనం స్క్రీన్ మీద అంటే ఫామ్ మీద ప్రింట్ చేస్తున్నాం. చూడండి, ఎనీ వాల్యూ అని అడుగుతున్నాయి, మనం 6 వాల్యూస్ ఇవ్వడం జరిగింది. సో 6 వాల్యూస్ ఆ యొక్క ఎక్స్లో స్టోర్ అయి ఉన్నాయి, అవి జస్ట్ ఫామ్ మీద ప్రింట్ చేసాం. అయితే ఇక్కడ డబుల్ డైమెన్షనల్ అరేస్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఎక్స్ అనే వేరియబుల్ తీసుకున్నాం, ఎక్స్ అనే అరే వేరియబుల్, ఇది డబుల్ డైమెన్షనల్ అరే వేరియబుల్. ఇక్కడ ఏం చేసాం, 1 to 3 అన్నాం, అంటే ఇండెక్స్ 1 నుంచి 3 దాకా ఉంటుంది, కామా ఇది ఫస్ట్ డైమెన్షన్, దిస్ డైమెన్షన్ స్టాండ్స్ ఫర్ రోస్ అన్నమాట. కామా ఇచ్చి కాలమ్స్కి ఇంకొక డైమెన్షన్ పెట్టాం, మళ్ళీ 1 to 3, అంటే టోటల్గా 3 rows 3 columns.
3 into 3 అంటే 9 మెమరీ సెల్స్ దీంట్లో ఉన్నాయి. ఎక్స్ అనే వేరియబుల్ అలొకేట్ చేసుకుంది అంటే మనం 9 డిఫరెంట్ వాల్యూస్ దీంట్లో స్టోర్ చేయొచ్చు అని అర్థం. ఓకే, సో ఇప్పుడు ఆర్ సి సమ్ అనే 3 ఇంటిజర్ వేరియబుల్స్ తీసుకొని జస్ట్ సమ్ అని సమ్కి ఈ 0 వాల్యూ అసైన్ చేసాం. సో ఇప్పుడు 2 ఫర్ లూప్లు పెట్టాను. ఆర్ ఫర్ లూప్ వచ్చేసి మెయిన్ ఫర్ లూప్, అది రోస్కి స్టాండ్గా ఉంటుంది. ప్రతి రోకి కూడా కాలమ్స్ ఉంటాయి కాబట్టి ఇన్నర్ ఫర్ లూప్గా సి ఫర్ లూప్ ఉపయోగపడుతుంది. సో ఫర్ ఆర్ ఈక్వల్ టు 1 2 3 అన్నాం. మళ్ళీ దాని కింద ఫర్ సి ఈక్వల్ టు 1 2 3 అంటే ఇక్కడ ఆర్ 1 అయినప్పుడు సి ఏమవుతుంది 1 2 3 అవుతుంది. మళ్ళీ ఆర్ 2 అయినప్పుడు ఏమవుతుంది సి 1 2 3 అవుతుంది. మళ్ళీ ఆర్ 3 అయినప్పుడు సి 1 2 3 అట్లా. ఎనీవే ఎక్స్ ఆఫ్ ఆర్ కామా సి ఈక్వల్ టు, సో ఈక్వల్ టు అని ఎంటర్ అరే ఎలిమెంట్స్ అని ఇన్పుట్ బాక్స్ ద్వారా తీసుకున్న వాల్యూని ఇంటిజర్లో కన్వర్ట్ చేసి దీంట్లో స్టోర్ చేసుకుంటూ వస్తాం. 9 వాల్యూస్ దీంట్లో స్టోర్ అవుతాయి. సో ప్రతి వాల్యూను కూడా మనం దేనికి యాడ్ చేస్తున్నాం, సమ్కి యాడ్ చేస్తున్నాం. జస్ట్ 9 వాల్యూస్ కూడా యాడ్ అయ్యి దీంట్లో స్టోర్ అవుతాయి. సో ఫైనల్గా ద సమ్ ఈజ్ అని ప్రింట్ చేస్తాం అనమాట. జస్ట్ 9 వాల్యూస్ స్టోర్ చేసాం. అవి ఎట్లా ప్రింట్ చేయాలనేది ఇక్కడ చూపించలేదు, టోటల్ ఎంతో చూపించాం. అంటే మీకు ఏంటి కాన్సెప్ట్ అర్థం కావాలి. డబుల్ డైమెన్షనల్ అరే ఇక్కడ ఎట్లా ఇవ్వచ్చు అని అన్ని లాంగ్వేజెస్లో లాగా. సో సింపుల్గా 1 2 3లే వరుసగా స్టోర్ చేస్తున్నాను. 9 వాల్యూస్ స్టోర్ చేసాను. సమ్ ఈజ్ అని 45 రావడం జరిగింది. మరి నెక్స్ట్ అరే రిలేటెడ్ ఫంక్షన్స్ ఎలా వర్క్ అయ్యో చూద్దాం. చూడండి ఇక్కడ ఫస్ట్ ఎంటర్ ఏ కామా డెలిమిటెడ్ స్ట్రింగ్ ఆఫ్ ఐటమ్స్, అరే ఆఫ్ ఐటమ్స్ అంటే ఇంతకు ముందర మనం తీసుకున్నది డైమెన్షన్లో ఇంటిజర్ వాల్యూస్. ఇప్పుడు నేను అరేస్లో నేను స్ట్రింగ్ వాల్యూస్ని తీసుకోబోతున్నాను, సమ్ నేమ్స్ ఇవ్వబోతున్నానండి కామా డెలిమిటర్ తోటి. ఇట్లానే మీరు కూడా ఎగ్జాంపుల్లో ట్రై చేయండి. సపోజ్ టామ్ కామా జెర్రీ కామా రాజ్ కామా అను కామా మళ్ళీ జెర్రీ కామా కింగ్ కామా జాక్ ఇట్లా ఇచ్చాం. ఇక్కడ చూడండి జెర్రీని 2 times రిపీట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే అంటాం. సో ఇప్పుడు ఎంటర్ ఫిల్టర్ స్ట్రింగ్ అంటున్నాం. మరి ఇక్కడ ఫిల్టర్ స్ట్రింగ్ వచ్చి జెర్రీని ఇస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు జెర్రీ 2 times రిపీట్ అయి ఉంది. ఓకే, ఫస్ట్ మనం ఎంటర్ చేసిన అవుట్పుట్ స్ట్రింగ్ ఏంటి, ఇది. అది యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ చేయడం జరిగింది. మరి ఈ ఐటమ్స్ని కామా డెలిమిటర్ ఉంది కదా, దాని ప్రకారం ఇక్కడ స్ప్లిట్ చేసి వరుసగా, అంటే మనం ఇచ్చిన స్ట్రింగ్ అంతా ఒకటే, మళ్ళీ వాటిని ఒక్కొక్క ఎలిమెంట్గా స్ప్లిట్ చేసి దీంట్లో స్టోర్ చేసుకున్నాం, వాటిని ప్రింట్ చేయడం జరుగుతుంది. మరి ఫిల్టర్డ్ ఐటమ్స్, మనం ఫిల్టర్ చేయాల్సిన ఐటమ్ ఏంటి, జెర్రీ అని ఇచ్చాను ఫిల్టర్ ఐటమ్. సో ఆ 2 ఎక్కడెక్కడ ఉన్నాయని ఆ 2 చూపించడం జరుగుతుంది. సపరేట్ చేసి వేరే వేరియబుల్లో స్టోర్ చేసాం. మరి వీటిల్ని మళ్ళీ అవుట్పుట్ స్ట్రింగ్ లాగా కన్వర్ట్ చేసి మళ్ళీ జెర్రీ కామా జెర్రీ అని ఇవ్వడం జరిగింది. వాటిని సార్ట్ చేసి అనమాట. మరి ఇవి ఎట్లా పాసిబుల్ అయ్యాయో చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ కావాల్సిన వేరియబుల్స్ తీసుకున్నామండి. 2 మామూలుగా ఇన్పుట్ స్ట్రింగ్, మెయిన్ స్ట్రింగ్ ఇచ్చేదానికి ఒక వేరియబుల్, ఫిల్టర్ స్ట్రింగ్ ఇచ్చేదానికి ఒక వేరియబుల్ తీసుకున్నాం. మరి ఇక్కడ ఐటమ్స్ని స్ప్లిట్ చేసి స్టోర్ చేసేదానికి ఒక అరే వేరియబుల్ తీసుకున్నాం, స్ట్రింగ్ వేరియబుల్ అది కూడా. అదేవిధంగా ఫిల్టర్ చేసి స్టోర్ చేసిన స్ట్రింగ్స్ని ఇంకొక అరేలో తీసుకునేదానికి ఫిల్టర్ చేసిన వాటిని ఎస్టిఆర్ ఫిల్టర్డ్ ఐటమ్స్ అని ఇంకొక అరే వేరియబుల్ తీసుకున్నాం. మరి ఆ ఫిల్టర్ చేయగా వచ్చిన స్ట్రింగ్ని స్టోర్ చేసేదానికి, అంటే ఈ ఐటమ్స్ అన్నిటిని కామా డెలిమిటర్ తోటి స్టోర్ చేసేదానికి ఇది తీసుకోవడం జరిగింది. సో ఇంట్ ఎక్స్ అనేది ఒక ఇంటిజర్ వేరియబుల్. ఓకే, ఇప్పుడు మనం మెయిన్ స్ట్రింగ్ని కామా డెలిమిటర్ తోటి ఎంటర్ చేసేదానికి ఇన్పుట్ బాక్స్ ఫంక్షన్ ఫస్ట్ వాడాం. ఇక్కడ కొన్ని నేమ్స్ కామా డెలిమిటర్ తోటి ఇవ్వండి, రిపీటెడ్గా ఇచ్చిన నేమే ఒక 2-3 సార్లు ఇవ్వండి. మరి ఆ ఇచ్చిన నేమే రిపీటెడ్గా ఇస్తారు, దాన్ని ఫిల్టర్ ఎంటర్ ఫిల్టర్ అన్నప్పుడు ఆ నేమ్ని ఇవ్వండి.
సో ఒరిజినల్ స్ట్రింగ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ అవుతుంది. దేంట్లో ఉన్నది ఫస్ట్ మీరు ఇచ్చింది. అయితే స్ప్లిట్ ఐటమ్స్ని స్ప్లిట్ చేస్తున్నాం. సో ఇక్కడ ASTR స్ప్లిట్ ఐటమ్స్ ఈక్వల్ టు స్ప్లిట్, ఇది మెయిన్ స్ట్రింగ్. సో ఇక్కడ స్ప్లిట్ అనేది ఫంక్షన్, అరే రిలేటెడ్ ఫంక్షన్, మెయిన్ స్ట్రింగ్ కామా డెలిమిటర్ ఇది కామా. సో ఆ యొక్క కామా డెలిమిటర్ తోటి ఇక్కడ స్ప్లిట్ చేసి చేయడం జరుగుతుంది. సో చూడండి, ASTR స్ప్లిట్ ఐటమ్స్ అనేటివి దేంట్లో స్టోర్ అవుతాయి, దీంట్లో స్టోర్ అవుతాయి, అరే వేరియబుల్ లాగా. ఇదే అరే వేరియబుల్. సో వరుసగా ఒక్కొక్క మెమొరీ సెల్లో కూడా దీంట్లో ఆ స్ప్లిట్ చేసిన ఐటమ్స్ అన్నీ దీంట్లో స్టోర్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు ఆ స్ప్లిట్ చేసిన ఐటమ్స్ని వరుసగా ఒకదాని కింద ఒకటి ప్రింట్ చేసేదానికి ఇక్కడ ఇంటెక్స్ని ఇండెక్స్ లాగా తీసుకొని 0 to U బౌండ్ అంటే అప్పర్ బౌండ్. ఇక్కడ అరేకి అప్పర్ బౌండ్, L బౌండ్ అంటే లోయర్ బౌండ్. సో ఇది ఫంక్షన్ అండి ఇక్కడ. సో ఇప్పుడు ఏం చేస్తాం, ASTR స్ప్లిట్ ఐటమ్స్. సో దీంట్లో ఉన్న అప్పర్ బౌండ్ ఏందో కనుక్కొని అప్పటిదాకా ఒక్కొక్క ఐటమ్ని, ఇక్కడ ఇది మెసేజ్, ఇది మరి ASTR స్ప్లిట్ ఐటమ్ ఆఫ్ ఇంటి ఎక్స్ అంటే ఫస్ట్ 0, 1 ఇట్లా ఒక్కొక్క ఐటమ్ ఒకదాని కింద ఒకటి ప్రింట్ అవుతుంది. తర్వాత ఫిల్టర్డ్ ఐటమ్స్. దాంట్లో మనం ఫిల్టర్ టెక్స్ట్ ఇచ్చాం కదా, ఆ ఐటమ్స్ ఏవో కనుక్కునేదానికి ఈ ఫిల్టర్డ్ ఐటమ్స్ అరేలోకి ఫిల్టర్ అనే ఫంక్షన్ ద్వారా ఈ స్ప్లిట్ ఐటమ్స్ అరే ఉంది కదండి, దాంట్లో నుంచి ఫిల్టర్ టెక్స్ట్ మనం ఏదైతే ఇచ్చామో అంటే రిపీటెడ్గా వచ్చే పేరు, సో అన్నిటిని కంపేర్ చేస్తూ ఏదైతే మ్యాచ్ అయిందో ఆ మ్యాచ్ అయిన ఐటమ్స్ అన్నీ కూడా దీంట్లో వచ్చి స్టోర్ అవుతాయి. సో మరి ఆ ఫిల్టర్డ్ ఐటమ్స్ని మళ్ళీ ఇంతకు ముందరలాగానే అదే ప్రొసీజర్ తోటి 1 by 1 ప్రింట్ చేయడం జరుగుతుంది. వన్స్ స్ప్లిట్ చేసిన ఆ ఫిల్టర్డ్ ఐటమ్స్ని మళ్ళీ జాయిన్ చేసి ఈ స్ట్రింగ్లో స్టోర్ చేస్తాం జాయిన్ అనే ఫంక్షన్ ద్వారా. సో ASTR ఫిల్టర్డ్ ఐటమ్స్ డెలిమిటర్ ఏంది, కామా ఉంది. మరి ఇక్కడ వచ్చిన ఆ యొక్క స్ట్రింగ్ వేరియబుల్లోకి వచ్చిన ఆ ఫిల్టర్డ్ ఐటమ్స్ యొక్క ఆ స్ట్రింగ్ని మనం జాయిన్ చేసి, ఆ యొక్క ఐటమ్స్ అన్నిటిని జాయిన్ చేసి దీంట్లో స్టోర్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా ఆ యొక్క ఫిల్టర్డ్ అవుట్పుట్ స్ట్రింగ్ అని సపోజ్ జాక్ అని లేదంటే జిల్ అని 2 సార్లు వరుసగా రావడం జరిగింది. చూడండి, మళ్ళీ ఒకసారి నేమ్స్ ఇవ్వండి. రాజ్ కామా జాక్ కామా టామ్ కామా కిరణ్ కామా హరి కామా ఉదయ్ కామా రాజ్ అనేది ఇక్కడ రిపీట్ చేశాను. ఇప్పుడు ఫిల్టర్డ్ స్ట్రింగ్ వచ్చేసి రాజ్. సో చూడండి, ఇది మన ఒరిజినల్ స్ట్రింగ్, ఇది స్ప్లిట్ చేసిన తర్వాత వచ్చిన స్ట్రింగ్స్, తర్వాత దాంట్లో ఫిల్టర్ అయ్యి అరేలో స్టోర్ అయిన స్ట్రింగ్స్. ఇది అంటే వీటిని అరేలో ఇట్లా ఒక అరేలో స్టోర్ చేస్తాం. వీటిలో ఫిల్టర్ అయ్యి స్టోర్ అయిన వాల్యూస్ ఇంకొక అరేలో స్టోర్ అవుతాయి. మళ్ళీ వీటిని కన్కాటినేట్ చేసి జాయిన్ చేసి మళ్ళీ ఇంకొక స్ట్రింగ్లోకి ఇట్లా స్టోర్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనం అరేని సింపుల్గా యూజ్ చేయొచ్చు.